హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కప్ కేక్స్ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. సింపుల్గా డయాబెటిక్గా ఉన్నవాళ్ళు, తర్వాత షుగర్ మేము తీసుకోము అన్న వాళ్ళ కోసం ఇదండి. సో ఇలాగ మనం ప్యాన్ ప్రీహీట్ చేసుకుని పెట్టుకుంటే 15 మినిట్స్ ముందరే ఫస్ట్ అది పెట్టేసుకుని, తర్వాత ఒక కప్పు తీసుకొని మనం ఇందులోకి 3 స్పూన్స్ మైదానండి తీసుకోవాలి. షుగర్ వాడేవాళ్ళు షుగర్ వాడచ్చు ఆ ప్లేస్లో. నేనైతే ఇది పౌడర్ చేసి తీసుకున్నదండి. డయాబెటిక్ షుగర్ ఉంటుంది కదా, డయాబెటిక్ వాళ్ళు వాడేది. సో అది తీసుకున్నాను పొడి చేసి, చాలా తక్కువ తీసుకున్నాను. సో ఇదైతే మైదా పిండి 3 స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకున్నానండి. సింపుల్గా మన ఈవినింగ్ ఆకలి వేసినప్పుడు చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినాలన్నప్పుడు. సో మామూలుగా అయితే షుగర్ వేసేసి చేసేసుకోవచ్చు అండి. 3 స్పూన్స్ మైదా వేసాను, తర్వాత 2 స్పూన్స్ ఏమో మనము కోకో పౌడర్ తీసుకున్నామండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి సింపుల్గా చేసుకోవచ్చు, కష్టపడక్కర్లేదు. ఆకలి వేస్తే ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు. నేను ఇదే స్పూన్తో షుగర్ తీసుకున్నాను అంతేనండి, అంతకన్నా తీసుకోలేదు. సో ఇంకొంచెం కావాల్సిన వాళ్ళు 1.5 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. సో ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళది. తర్వాత బేకింగ్ సోడా ఇది వేసేసి మనం ఒక్కసారి కలిపేసేసి చేసుకుంటే నీట్గా చక్కగా ఉంటుందండి. లంప్స్ కానీ ఏమి ఉండవు, ఆ కప్లోకి వచ్చేస్తాయి. సో నేను ఇదైతే మీకు చూపించాను కదా కప్పు, ప్లేట్లోకి నేను ఇదంతా కూడా తీసుకున్నానండి ఇలాగా. సో ఇదంతా ఇందులోకి ప్లేట్లోకి తీసేసుకున్నాను. సో ఇది నేను ఇదంతా కలిపేసేసి ఇది మాత్రం ఈ కప్పులోకి తీసుకున్నానండి. చాలా బాగుంటుంది టేస్టీగాను. తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది, ఇలా తీసుకుంటే వాళ్ళు టేస్టీగా ఉంటుందండి, వాళ్ళకి నచ్చుతుంది. మనము ఇది కాకుండా షుగర్ వేసుకున్నా కూడా చాలా ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది. 20 మినిట్స్లోనే అయిపోతుంది, 25 మినిట్స్ అంతకన్నా అవసరం లేదండి. కప్ కేక్స్ చక్కగా ఇలాగా ఈవినింగ్ స్నాక్స్కి రెడీ అయిపోతాయి. ఇది నేను 1 స్పూన్ ఫుల్ ఆయిల్ తీసుకున్నానండి, మన ఇంట్లో ఉండే ఆయిల్. 1 స్పూన్ ఆయిల్ తీసుకుని 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను నేను. తర్వాత మిల్క్, సో ఒకవేళ మీరు కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసి కలుపుకుంటే మనకి చక్కగా స్మూత్ బ్యాటర్ కింద రెడీ అవుతుందండి. ఒక డైరెక్షన్లో ఇలా కలిపేసేసి చూసుకుని వేసుకుని కలుపుకుంటే ఇలా వస్తుందండి, బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇందాక మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇది పెట్టేసేసి ఒక 20 మినిట్స్ ఉంటే చాలండి, చక్కగా రెడీ అయిపోతుంది. ఒక అరగంట ముందర మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలకు కూడా మనము ఇవ్వచ్చు, షుగర్ వేసి చేసి ఇవ్వచ్చు చక్కగాను. సో ఇది పెట్టేసేసి నేను దీని మీద మూత పెట్టేశానండి, అంతే. సింపుల్గా ఈజీ, తొందరగా చేసేయచ్చు, రెడీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. రాగి పిండితోటి, తర్వాత ఈవెన్ ఆటాతో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మూత పెట్టేసి ఉంచేసాను. మిగిలింది నేను పౌడర్ ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను, చూపించడానికని అందులో వేసానండి. నేను వాడింది ఇదండి, స్టీవియా పౌడర్. దీన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది కదా, ఇది నేను మిక్సీ చేసి ఇది 1 స్పూన్ వేసుకున్నాను అంతేనండి. ఈ ప్లేస్లో షుగర్ వాడుకోవాల్సిన వాళ్ళు వాడుకోవచ్చండి. చక్కగా బయట మనం ఎలా కొంటామో, ఎలా తీసుకుంటామో అలాగే ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయింది, చూద్దామండి. అదిగో చూసారు కదా, సో ఈ విధంగా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. షుగర్ కూడా మనము తక్కువ వేసుకున్నాం కాబట్టి నేదర్ టూ స్వీట్గా ఉండదు, చక్కగా నార్మల్గా చక్కగా ఉంటుంది. చూసారు కదా, ఇది మనము ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అది అయ్యిందా లేదా అని. 15 మినిట్స్ కనుక ఉన్నట్టయితే 20 మినిట్స్ 15 అలా చూసుకుంటే, ఇగో చూసారా, దానికి ఏమీ టచ్ అవ్వలేదు, అంతా అయిపోయింది. కొంచెం వేడిగా ఉంది, సో అలాగే వదిలేసేసి కొంచెం సేపు అయ్యాక తీసుకోవచ్చు. మీరు మామూలు డయాబెటిక్ కాకుండా మామూలుగా షుగర్ వేసుకొని చేసుకునే వాళ్ళైతే దీని మీద క్యాడ్బరీస్ చాక్లెట్స్ కానీ అది కూడా వేసుకోవచ్చు అండి. దీనిపైన వేసుకున్న చక్కగా రెడీ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు మీగాను.
సో చూసారు కదా! సో ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇదండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మండే కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.